మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు జిల్లాల్లో అధికార పార్టీ సహా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు. కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంనగర్ జెడ్పీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని అడ్డుకోవడానికి వెళ్తే పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు గొడవకు దిగారు. 31 వార్డులో బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వేములవాడలోని 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని కృష్ణవేణి నిరసనకు దిగారు. పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. కోరుట్ల మున్సిపల్ 22వ వార్డులో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో అధికారులపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ అరవింద్. రిగ్గింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు. 11వ డివిజన్ బాపన్ పహాడ్లో ఎంఐఎం, కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. కర్రలతో ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 34 వార్డులో సీఐ శివకుమార్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్ బూత్ కు చేరుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. 21వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 15వ వార్డులో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 14వ వార్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి అన్వర్ పాషా, బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య మధ్య గొడవ జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పుస్కో స్కూల్ పోలింగ్ సెంటర్ దగ్గర కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం దగ్గర బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు గొడవపడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. 31, 32 వార్డులో బీఆర్ఎస్ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇతర వ్యక్తులు పోలింగ్ సెంటర్ల దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ గొడవకు దిగారు బీఆర్ఎస్ నాయకులు. వికారాబాద్ జిల్లా పరిగి పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.